ప్రవీణ్ పగడాల అంటే ఒక 2 మాటల్లో ఏం చెప్తారు? ఇట్లాంటి క్వశ్చన్ నేను ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం అడుగుతున్నారు. అయితే అంతరంగం అనే ఈ సిరీస్‌లో నన్ను కూడా మీరు ఇంటర్వ్యూ చేయాలనుకోవటం, నా గురించి తెలుసుకోవాలనుకోవటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రవీణ్ పగడాల అంటే ఫస్ట్ ప్రయారిటీ ఐఎమ్ ఎ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో దేవుని రాజ్యం గురించి ఏం చెప్పింది అన్న విషయాన్ని నేర్చుకోవటానికి, దాన్ని 10 మంది దగ్గరికి తీసుకెళ్ళటానికి, అలాగే దేవుని రాజ్య విలువల్లో బ్రతకటానికి ప్రయత్నం చేసే ఒక మామూలు మనిషిని. వెరీ గుడ్ అన్న. మీరు యేసుక్రీస్తుని ఎప్పుడు తెలుసుకున్నారు? రైట్, అది ఐ థింక్ 98 అనుకుంటాను. అది 98వ సంవత్సరం. బాగా నేను అందరి మాదిరి టీనేజ్లో ఎలాగైతే అందరూ ఉంటారో అలా ఉన్న సమయంలో హైదరాబాద్లోనే ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక యూత్ మీటింగ్కు వేరే వాళ్ళు నన్ను పిలిచారు రమ్మని. వెళ్ళినప్పుడు విన్న వాక్యాన్ని బట్టి నేను యేసుక్రీస్తుని తెలుసుకోవటానికి మొదటి అడుగులు వేశాను. ఆ మొదటి అడుగుల్లోనే నేను స్వీకరించింది ఏమీ లేదు, కానీ కొద్ది రోజులు పట్టింది. కొద్ది రోజులు అధ్యయనం, కొద్ది రోజులు సహవాసం, కొద్ది రోజులు ప్రార్థన, ఇలాంటి వాటి వల్ల నా జీవితంలో మార్పు కలిగింది. పశ్చాత్తాపం, అలాగే ఒప్పుకోలు, అలాగే క్రీస్తును పోలిన జీవితం అన్న ఛాలెంజ్ నాకు ఇచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ నన్ను ఎంతో నాకు నిజంగానే ఒక పెద్ద సవాల్గా కనిపించింది. సో ఆ సవాలు నా జీవితాన్ని మార్చింది. సో నేను అప్పటి నుంచి క్రీస్తు అనుచరుడుగా ఉన్నాను. చాలా బాగుందన్న. మీరు మీ ఇనిషియల్ డేస్ ఆఫ్ మినిస్ట్రీలో మీరు మిషనరీగా నార్త్ ఇండియా ప్రాంతంలో మిషనరీ వర్క్ చేశారని విన్నాము. అసలు మిషనరీగా వెళ్ళాలనే ఆలోచన ఎందుకు కలిగింది మీకు? రైట్, ఆ రోజుల్లో క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. క్యాట్ ఎగ్జామ్ అంటే MBA ఎంట్రన్స్ అనమాట. క్యాట్కు ప్రిపేర్ అయ్యే సమయంలో కొద్ది రోజులు ప్రిపేర్ అయిన తర్వాత బ్రేక్ తీసుకుని కొంచెం ప్రేయర్ చేద్దాము, ప్రేయర్ చేసుకుందాము, పర్సనల్గా కొంచెం టైం స్పెండ్ చేద్దాం దేవుడితో అని సమయం తీసుకుని ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడిపేందుకు నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది కదా, దాని ప్రేయర్ టవర్కి వెళ్ళాను. ప్రేయర్ టవర్లో ప్రార్థన చేసుకునే సమయంలో ఆమోసు గ్రంథం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. అనేక కల్దీయులు తెల్లబట్టలు వేసుకుని యేసు ప్రభు చేతులు చాచి ఉంటే ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తున్నట్లుగా నేను ఒక దర్శనం చూశాను. సో అప్పటి నుంచి నా జీవితంలో అనేకులకు దేవుని గురించిన లేదా క్రీస్తుని గురించిన పరిచయం చేయాలని, వాళ్ళను క్రీస్తు రాజ్యంలోనికి, క్రీస్తు మార్గంలోనికి ఆహ్వానించాలని నా మనసులో పడింది. అది ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్ ప్రాంతము, ఆ మధ్యప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయాలి అన్న ప్రేరేపణ నాలో కలిగింది. అప్పుడు నాకు 20 ఏళ్ళు, దాదాపు 19-20 ఏళ్ళు. ఆ 19-20 ఏళ్ళలోనే నేను మధ్యప్రదేశ్ వెళ్ళిపోవటం జరిగింది. అక్కడే ఉండటం, అక్కడ అనేక గ్రామాలు, ఊళ్ళు, అలాగే తెగలు, భీలు, బిలాల, కోర్కు, గోండ్, బారేలా, మాల్వి, ఇలా వేరువేరు భాషలు, వేరువేరు ప్రాంతాల్లో ఉన్న అనేకమైన ప్రజల మధ్య నేను పరిచయం చేయడానికి, పని చేయటానికి, మిషనరీ సేవలు అందించడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మిషనరీ సేవలు అని అంటే చదువు దగ్గర నుంచి విమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా, అలాంటి పనులు, వ్యాపారం ద్వారా ప్రజలకు స్వయం ప్రతిపత్తి, ప్రజలకు స్వయం ఆలోచన పద్ధతి, అలాగే క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించేటటువంటి కొన్ని విపత్కర భావజాలాలు ఉంటాయి. విపరీత ధోరణి కొంతమందిలో ఉంటుంది. అలాంటి వారికి మంచి సరైన ప్రేమతో కూడిన సమాధానం చెప్పాలి అన్న ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఆ రోజుల్లో ఆ పని చేశాను. దాదాపు ఒక 11 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. అక్కడ నుంచి ఆ తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది. చాలా బాగుందన్న. నార్మల్గా మిషనరీ వర్క్ అంటే అందరూ ఆంధ్ర ప్రాంతంలో ఒక ట్రైబల్ ప్లేస్కి వెళ్ళిపోయి అదే మిషనరీ వర్క్ అనే భ్రమలో ఉంటారు చాలామంది. అయితే మీరు నార్త్ ఇండియానే చూస్ చేసుకోవడానికి కారణము, అలాగే
మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు అక్కడ లాంగ్వేజ్ మాట్లాడేవారని మాకు తెలిసింది. ఆ లాంగ్వేజ్ కొత్తగా నేర్చుకోవడం అనేది కొంచెం కష్టతరమైన పరిస్థితే. ఆ లాంగ్వేజెస్ మీరు ఎలా మాట్లాడేవారు, ఎలా నేర్చుకునేవారు అసలు? భారతదేశంలో ఉన్న మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, పాశ్చాత్యులతో పోలిస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మన వాళ్ళు తప్పకుండా 3 భాషలు మాట్లాడతారు. ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తెలుగు, హిందీ, అలాగే ఇంగ్లీషు కనీసం మాట్లాడతారు. అది ఎంత చదువుకున్న వాళ్ళైనా, చదువుకోకపోయిన వాళ్ళైనా మాట్లాడతారు. అలాగే బెంగళూరు వెళ్తే కనీసం 4 భాషలు మాట్లాడతారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, లేకపోతే తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, అట్లా కనీసం 4 భాషలు మాట్లాడతారు. ఇది భారతదేశంలో ఉన్న మనలాంటి వాళ్ళకున్న యాడెడ్ అడ్వాంటేజ్. సో ఆ అడ్వాంటేజే నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని త్వరగా అర్థం చేసుకోవటానికి, త్వరగా వాళ్ళ మధ్య మాట్లాడటానికి కూడా ఉపయోగపడింది అని నేను నమ్ముతున్నాను. అయితే నాకు హిందీ వచ్చేది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీలో కొంచెం కష్టం అనిపించేది. కానీ నేను ప్రభువుని అడిగాను, ఇక్కడ నేను ఉండాలి, నేను పరిచయం చేయాలి, నాకు భాష రావాలి కదా, నేను ఎలా చెప్పాలి అన్న ఉద్దేశంతో ప్రార్థన చేశాను. సో బైబిల్లో మనకు భాషల వరం అన్న ఒక అంశం కనిపిస్తుంది. సో నేను పరిశుద్ధాత్మ దేవుడిని, ఆయన పనులని, ఆయన ఇచ్చే వరాలని ఈ రోజుకు అవి పనిచేస్తాయని నమ్ముతాను. నేను అడిగినప్పుడు నాకు ఆయన ఆ భాషలు త్వరగా అర్థం చేసుకోవటానికి, త్వరగా మాట్లాడటానికి కూడా నాకు అవకాశం ఇచ్చాడు. నాకు అది దేవుడిచ్చిన ఒక బహుమానం అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అలా అనుకుంటున్నానంటే, దక్షిణ భారతీయులు స్పష్టమైన హిందీ మాట్లాడాలి అంటే చాలా కష్టం. ధాతువులు, అలాగే ఒత్తి పలకటాలు, ఇవన్నీ కూడా మనకు వేరేగా ఉంటాయి. ఉత్తర భారతీయులకు కొంచెం వేరేగా ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను ప్రభుని ఇలా అడిగిన తర్వాత, ఐ థింక్ 1.5-2 నెలల్లోనే నేను టెలివిజన్లో కూడా మాట్లాడాను. నేను సౌత్ ఇండియాకు చెందిన వాడిని అని వాళ్ళు పసిగట్టలేకపోయారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను బాగా మాట్లాడినని కాదు, కానీ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి, అలాగే ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన వరం, ఈ 2 కలిసి పనిచేసాయని నేను నమ్ముతున్నాను. ఎస్ అన్న, మీరు చెప్పినట్టుగా భాషల వరం అనే దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా కొన్ని భాషలు నేర్చుకొని ఆ భాషల్లో సువార్త చేయడానికి మనకి చాలా అనుకువగా ఉంటుంది అనేది చాలా మంచి వివరణ ఇచ్చారు. అయితే మీరు సడన్గా మిషనరీ వర్క్ అనేది స్టాప్ చేసి మీ రోల్ని అపాలజిస్ట్లోకి ఎందుకు చేంజ్ చేసుకున్నారు? సో ఇక్కడ ఒక చిన్న నువాన్స్ నేను టచ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, అపాలజిస్ట్ అనేది ఒక ప్రత్యేకమైన రోల్ ఏమి కాదు. మిషనరీ అనేది ఒక ప్రత్యేకమైన రోలు కాదు. మిషనరీ అని అంటే ఒక దర్శనం చేత పంపబడినవాడు, లేకపోతే ఒక దర్శనం చేత వెళ్ళినవాడు. అపాలజెటిక్స్ అనేది ఆ దర్శనాన్ని చేరుకోవటానికి ఉపయోగించే అనేక మాధ్యమాల్లో ఒకటి. అపాలజెటిక్స్ అనేది ప్రైమరీగా మనం నమ్మిన సిద్ధాంతాలను, మనం నమ్మిన భావజాలాన్ని సమర్థవంతంగా అవతలి వ్యక్తికి చేరవేయడం. అవతలి వ్యక్తి అలా చేరవేసినప్పుడు దాని మీద ఏవైతే ఆక్షేపణలు తీసుకొస్తారో ఆ ఆక్షేపణలను సమర్థవంతంగా ఎదుర్కోవటమే కాకుండా, ఏ భావజాలం నుంచి అయితే ప్రశ్నిస్తున్నారో ఆ భావజాలాన్ని కూడా తిరిగి ప్రశ్నించటం. ఇవి అపాలజెటిక్స్లో ఉన్న కొన్ని మెలకువలు. అయితే ఆ మెలకువలు మిషనరీలు చేయకూడదు అని ఏమీ లేదు. ఆ మెలకువలు పాస్టర్లు చేయకూడదు అని ఏమీ లేదు. ఇవి కేవలం ఒక మాధ్యమం, ఒక టూల్, ఒక ఉపకరణం. ఆ ఉపకరణాన్ని లేకపోతే ఆ పనిముట్టును ఎవరైనా వాడచ్చు. అది వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వాడచ్చు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు వాడచ్చు, పాస్టర్ పని చేసేవాళ్ళు వాడచ్చు, ఇవాంజలిస్ట్ పని చేసేవాళ్ళు వాడచ్చు, మిషనరీ పని చేసేవాళ్ళు కూడా వాడచ్చు. అలాగే ఇంకొక నువాన్స్ నేను ఏం టచ్ చేయాలనుకుంటున్నానంటే, మిషనరీ అనే వ్యక్తి ఫలానా పనే చేస్తాడు అన్న బౌండరీస్ ఏమీ ఉండవు. మతపరమైన పని చేసేవాడు మిషనరీ కాదు, అయితే మతపరమైన పని మాత్రమే చేసేవాడు మిషనరీ కాదు. మిషనరీ అన్న ఆలోచన అన్ని రంగాలను సమానంగా చూసి, అన్ని రంగాలలోనూ దేవుని రాజ్య విస్తరణ కోసం పనిచేసే వారి యొక్క వైఖరి, అదొక దృక్పథం. దేవుని రాజ్యము నా ప్రాంతంలో,
నేను ఎన్నుకున్న ప్రజల మధ్య, నేను ఇష్టపడుతున్న భాష మాట్లాడే వారి మధ్య విస్తరించాలి అన్న ఆలోచనతో అన్ని రంగాలను కూడా దేవుని రాజ్యం యొక్క విలువల చేత తాకాలి అన్న ఆలోచనతో ఎవరైతే ముందుకెళ్తారో వారందరూ మిషనరీలే. మిషనరీ వర్క్ అన్నది కేవలము నేను చేసినట్లుగా ఉత్తర భారతదేశానికి వెళ్తే మాత్రమే కాదు, లేకపోతే కొందరు చేస్తున్నట్లుగా ఒక ఏజెన్సీ ప్రాంతానికి వెళితే మాత్రమే కాదు. మిషనరీ పని అన్నది మనకు దేవుడిచ్చిన భారం చొప్పున ఎన్నుకున్న ఒక సామాజిక క్షేత్రం లేకపోతే ఒక భౌగోళిక క్షేత్రం, ఆ భౌగోళిక సామాజిక క్షేత్రం యొక్క సార్వత్రిక అభ్యున్నతి, హోలిస్టిక్ డెవలప్మెంట్ చేసేవాడిని మిషనరీ అంటారు. సో మిషనరీ, అపాలజెటిక్స్ ఈ రెండు కూడా కలిసి వెళ్తాయి. ఇవి ఏమి వేరు పోల్స్ ఏమీ కాదు. మిషనరీగా బ్రతికిన వారు అపాలజెటిక్స్ ఉపయోగపడుతుంది. అపాలజెటిక్స్ తెలిసిన వారు మిషనరీ పనిలో తప్పకుండా ముందుకు వస్తారు. అలా రాకుండా కేవలం బుద్ధిజీవిగా మాత్రమే మిగిలిపోతే, కేవలము ఆలోచన జీవిగా మాత్రమే మిగిలిపోతే అది దేవుని రాజ్యానికి అలాగే దేవుని సంఘానికి పెద్దగా ఉపయోగపడే జీవన విధానం కాదు. అలాగే మిషనరీ కాబట్టి నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. తార్కికమైన నేను నమ్మిన సిద్ధాంతాలను సమర్థవంతంగా చాటి చెప్పేటటువంటి ఇలాంటి మెలకువలను అర్థం చేసుకోవడం నాకు అవసరం లేదు అని అనుకుంటే వారు కూడా తప్పులో కాలేసినట్లే. సో ఈ రెండు కూడా కలిసి వెళ్ళేవే అన్నది నా అభిప్రాయం. చాలా బాగుందన్న. మిషనరీ వర్క్ అని దాని నిర్వచనాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ సాక్షి అపాలజెటిక్స్ అనేది ఎలా పుట్టింది, ఇది ఎవరి ఆలోచన, ఎంతమంది కలిసి దీన్ని స్టార్ట్ చేశారు? రైట్, చాలా మంచి క్వశ్చన్. సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి పాత నగరం అంటే ఓల్డ్ సిటీలో కొంతమంది ముస్లిం సోదరులు ఆ రోజుల్లో ఎక్కువగా బైబిల్ పైన అలాగే క్రైస్తవ భావజాలం పైన అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులను పేరున టార్గెట్ చేసి ఆ రోజుల్లో మీ యేసు దేవుడు కాదు, మీరు నమ్ముతున్న బైబిల్ సరైనది కాదు, ఇలాంటి మాటలు మాట్లాడేవారు. అలాగే అదే సమయంలో దా విన్సీ కోడ్ అని ఒక పుస్తకం కూడా రిలీజ్ అయింది. సో ఇలా చాలా ఎక్కువగా క్రైస్తవ భావజాలం పైన దాడి జరుగుతూ ఉండడం చూసి హైదరాబాద్లోనే ఉంటున్నటువంటి జెరీ థామస్ గారు, జార్జ్ గారు, ఇలా కొంతమంది, ఇంతమంది అన్న సంఖ్య నేను చెప్పలేను కానీ కొంతమంది కలిసి వచ్చి ప్రార్థన చేసుకుని మనము దీన్ని అంటే ఈ మిషన్, ఈ ఆలోచనను మనం ముందుకు తీసుకెళ్లాలంటే కలిసి పనిచేయాలి అని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో నేను ఇందోర్లో ఉన్నాను, ఉత్తర భారతదేశంలో ఉన్నాను. వీరు నిర్ణయం తీసుకునే క్రమంలో నన్ను కూడా కాంటాక్ట్ చేశారు. నువ్వు అక్కడ ఉన్నావు కదా, మేము ఇలా చేయాలనుకుంటున్నాము, ఇలా చేస్తున్నాము, మనం కలిసి పనిచేద్దామా అని అడిగారు. అడిగినప్పుడు నేను సమ్మతించాను. అలాగే ఇంకొన్ని రాష్ట్రాల్లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా సమ్మతించారు. అలా దాదాపు ఒక 7-8 రాష్ట్రాల్లో, అలాగే భారతదేశం కాకుండా ఒక 3-4 దేశాల్లో ఈ సమానమైన భావజాలం కలిగిన వాళ్ళు ఒక నెట్వర్క్గా ఏర్పడ్డాం. అదే సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్. సాక్షి అపాలజెటిక్స్ ఇన్సెప్షన్లో ఎక్కువగా మేము గమనించింది ఏంటి అంటే ఇస్లాంకి సంబంధించిన డిబేటర్స్ తోటి బాగా అగ్రెసివ్గా డిబేట్ చేశారు. అది ఒక ట్రెండ్ అనేది కొంతకాలం వరకు కంటిన్యూ అయింది. సడన్గా హిందుత్వం మీదకి ఎందుకు మార్చబడింది ఐడియా కానీ ఐడియాలజీ కానీ సడన్గా? అంటే అపాలజెటిక్స్ హిందుత్వం మీద చేయకూడదని కాదు, కానీ ఇన్సెప్షన్ నుంచి ఇస్లాం మీద పోరాడుతూ వచ్చారు. సడన్గా హిందూయిజం మీదకి హిందుత్వం చదవాలి అనేది కనిపించింది. క్రైస్తవ భావజాలంలో మాకు మనందరికీ నేర్పేది ఏమిటి అని అంటే, కావాలని ఎవరిని వెళ్ళి విమర్శించడం చేయకూడదు. విమర్శకు ప్రతి విమర్శ ప్రేమపూర్వకంగా
ఆ ప్రతి విమర్శ కూడా జాగ్రత్తగా అవతలి వారికి సమాధానం ఇస్తూ వారిని గెలుచుకోవాలి అన్న ఉద్దేశంతో చేసేదిగా ఉండాలి అన్నది మొదటి నుంచి ఉన్నటువంటి ఫౌండేషనల్ వాల్యూ. ఈ ఫౌండేషనల్ వాల్యూ ఆధారంగా ముందు ఎవరైతే క్రైస్తవ భావజాలాన్ని ముఖ్యంగా మేము నమ్మే 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని తప్పు అని అంటున్నారో, మీ దేవుడు దేవుడే కాదు అని అంటున్నారో, మీ క్రీస్తు శిలువపై చనిపోలేదంటున్నారో, ఆయన రక్తం కార్చడం ఏంటి, మాకు పాపం ఏమిటి అని, క్షమాపణ ఏమిటి అని అంటున్నారో, ఇదంతా కాదు, మానవాళికి నిజమైన రక్షణ మార్గం, మోక్ష మార్గం మొహమ్మద్ గారి ద్వారా మాత్రమే వస్తుంది అని అంటున్నారో, క్రీస్తు కూడా లేకపోతే యేసు కూడా మొహమ్మద్ గారి మార్గంలో ముస్లిం అవుతాడు అని చెప్తున్నారో, వారిని ముందు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది మేము ఎన్నుకున్నటువంటి ప్రత్యర్థులు వారు కాదు. వారు క్రైస్తవ సమాజంలో ఉన్న అనేకులను ఇస్లాం వైపుకు తిప్పేందుకు బహిరంగంగా చాలా సభలు చేయటం, పీస్ టీవీ వగేరా వగేరాల పేర్లతో వేరువేరు టీవీల మాధ్యమంగా ప్రజల మధ్యకి వెళ్ళటం, అంటే క్రైస్తవ సముదాయాన్ని గందరగోళానికి గురి చేయటం జరిగింది. దానికి ఒక రియాక్షనరీ లేకపోతే ఒక రెస్పాన్సివ్ అని చెప్పండి, రియాక్షనరీ కంటే కూడా ఒక రెస్పాన్సివ్ అప్రోచే సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్. అలా మొదలైన మాట నిజమే. కానీ అదే క్రమంలో చాలామంది ఏథీస్ట్లతో డిబేట్ చేశాము, చాలామంది అగ్నాస్టిక్స్తో డిబేట్ చేశాము, అంటే హేతువాదులు అని తెలుగులో అంటారు, వారితో డిబేట్ చేశాము, క్రైస్తవంలో ఉన్న వారితో కూడా డిబేట్ చేశాము. అంటే రైట్గా సరైనటువంటి దృక్పథం ఏమిటి, క్రైస్తవంలో కూడా సరైనటువంటి ఆలోచన విధానం ఏమిటి, సరైనటువంటి రక్షణ మార్గం, సరైనటువంటి అవగాహన క్రీస్తు పట్ల, వీటన్నిటి గురించి కూడా డిబేట్ చేశాం. కానీ మీరు అన్నట్లు గత 5-6 సంవత్సరాలుగా, లేకపోతే ఈ 2017 నుంచి అనుకోండి, 2017 లేకపోతే 2018 నుంచి హిందుత్వ భావజాలాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే, దక్షిణాదిలో అంతవరకు లేనటువంటి ఈ హిందూ అగ్రెషన్ అంటే మళ్ళీ హిందువుల అగ్రెషన్ కాదు, హిందుత్వ భావజాలాన్ని కలిగిన కొందరు రాజకీయాన్ని ఉపయోగించే టెర్రరిస్టులు, రాజకీయాన్ని ఉపయోగించేటటువంటి ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో, ఫ్రింజ్ ఎలిమెంట్స్ అని అనుకున్నారు వీళ్ళని. కానీ వీళ్ళు ఫ్రింజ్ ఎలిమెంట్స్ కాదు. ఫ్రింజ్ కాస్త ఇప్పుడు సొసైటీని డామినేట్ చేసే విధంగా మారింది. అది ఉత్తరాదిలో ఎక్కువగా ఉండేది. నేను ఉత్తరాదిలో ఉన్నప్పుడు ఇదే ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుసుకున్నాం, చూసాం, మాట్లాడాం. అప్పుడు టీవీలకు ఎక్కలేదు, అప్పుడు పబ్లిక్గా రాలేదు, మేము చేయలేదు, అవసరం లేదు కాబట్టి. కానీ దక్షిణాదిలో 2014 తర్వాత నుంచి మొదలై 2017, 2018 సమయాల్లో పుట్టగొడుగుల్లాగా అక్కడక్కడ ఈ హిందుత్వవాదుల సంస్థలు ప్రారంభమయ్యేట్లుగా అనేకమైన ఫండింగ్ ఏజెన్సీస్ ముందుకొచ్చి మరి ఫండింగ్ చేసి మరి వాళ్ళని నిలబెట్టినట్లు తెలుస్తోంది. లేకపోతే అంతవరకు లేని ఇంత విషపూరిత ధోరణి ఎందుకు వస్తుంది సమాజంలో? తప్పకుండా దీని వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉండే డబ్బులు కురిపించే చేశారు. దానికి ప్రతిస్పందనగా ప్రేమపూర్వకంగా అవతల వారిని ఎదుర్కోవాలి అన్న ఆలోచనతో హిందుత్వాన్ని చదవటం మొదలుపెట్టారు. అప్పటికే ఒక మంచి టీమ్గా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, అలాగే లండన్, అలాగే షికాగో, లాస్ ఏంజలస్, ఇలా వేరు చోట్ల విస్తరించున్నాం. కాబట్టి అందరం చదువుకున్నాం, అందరూ చదవటం మొదలుపెట్టాం. కేరళలో చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సారాంశం ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. సో తక్కువ సమయంలో ఎక్కువ కాంటెంట్, అలాగే ఎక్కువ డెలివరీ, కాంటెంట్ క్రియేట్ చేసి దగ్గర పెట్టుకొని ఇంట్లో కూర్చోవటం కాదు, ఆ కాంటెంట్ని ప్రజల మధ్యకు డెలివరీ చేయాలి. దానికి కావాల్సిన మాధ్యమాన్ని ఎన్నుకుని సమర్థవంతంగా ప్రజల మధ్యకు దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అందులో భాగంగా ఇండాలజీ అనే కార్యక్రమాలు చేశాం, అందులో భాగంగానే డిబేట్స్ చేశాం, అందులో భాగంగా రక్షణ టీవీ పరిచయలు మాకు సహకరించింది. అలా వేరువేరు మాధ్యమాలు, వేరువేరు
దాన్ని ఏమంటారు, యాక్టివిటీస్ ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేశాం. సో దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. మేము ఎన్నుకున్న ప్రత్యర్థులు కారణం. ప్రత్యర్థులు మమ్మల్ని శత్రువులుగా చూసినప్పుడు మేము శత్రువులం కాదు, మీకు ఈ దేశానికి బాగు కోరి మేలు కోరి వచ్చినటువంటి మీలో ఒకరం అని చెప్పే ప్రయత్నమే ఇది, కానీ ఇంకేదో కాదు. చాలా పెద్ద మాట యూజ్ చేశారన్న, ఉగ్రవాదము అనే మాట యూజ్ చేశారు. అయితే వాదము, అతివాదము, ఉగ్రవాదము అని 3 టర్మ్స్ లాగా క్లాసిఫై చేసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందుత్వము అతివాదం దగ్గర ఆగింది అనేది నా పర్సనల్ ఒపీనియన్. కానీ మీరు దాన్ని ఉగ్రవాదము అనే పెద్ద టర్మ్ యూజ్ చేసి చెప్పడానికి ఏదైనా రీజన్ ఉందంటారా? ఉగ్రవాదము అన్నది అతివాదానికి పక్కనే ఉంటుంది, ఎక్కువ దూరం ఏమి ఉండదు. ఆల్ ఇట్ రిక్వైర్స్ ఈజ్ వన్ స్మాల్ ఈవెంట్. ఒక చిన్న ఈవెంట్ చాలు అది ఆ అతివాదం కాస్త ఉగ్రవాదం అవటానికి. ఎప్పుడూ లేనట్లుగా మణిపూర్లో స్త్రీలను నగ్నంగా ఊరేగించారు అని మీరు అనుకుంటున్నారా? నేను అలా అనుకోవట్లేదు. అదొక భావజాలం. కొన్ని సంవత్సరాలు అది ఊరింది. ఇంట్లో పచ్చడి పెడతారు, ఊరగాయ, అది ఊరి 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 ఒక రుచికి వస్తుంది. అలాగే అతివాదం కూడా ఊరి 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 ఒక రుచికి ఉగ్రవాదంగా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నా ఉద్దేశం ప్రకారం ఈ ఎలక్షన్ల క్రమంగా ఉగ్రవాదం చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు స్టెల్త్ ఉగ్రవాదం చేస్తారు. స్టెల్త్ మోడ్ అంటే కనిపించినట్లు, అని అననట్లు, చేసి చేయనట్లు చేస్తారు. ఎందుకు ఇలా చేస్తారు అనంటే, ఎంత పోలరైజేషన్ సమాజంలో వస్తే అంత అధికారానికి వారు దగ్గర అవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇలాంటి ఉగ్రవాద ఆలోచన విధానాలను నిలువరించడానికి ఇంకొన్ని చర్యలు తీసుకోలేకపోయారు అన్నది నా అభిప్రాయం. వారికి ఊతమిచ్చే విధంగా ప్రవర్తించటం, ఊతమిచ్చే విధంగా పాలసీస్ చేయటం, ఊతమిచ్చే విధంగా వారిని రెచ్చగొట్టడం వంటి పనులే చేశారు తప్ప ఆ డైరెక్షన్ నుంచి వారిని తప్పించడానికి, ఆ మైండ్ సెట్ నుంచి వారిని తప్పించడానికి చేయాల్సిన కార్యక్రమాలు చేయలేదు. సహోదర భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేయలేదు అన్నది నా అభిప్రాయం, భావన. సో తెలుగు రాష్ట్రాల్లో అతివాదం వరకు మిగిలిపోయిందా అని అంటే ఒకందుకు అలా చెప్పచ్చు. కానీ ఆ అతివాదం ఉగ్రవాదం అవటానికి ఏమాత్రం ఎక్కువ సమయం తీసుకోదు. ఇంకొక ప్రధానమైన అంశం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది వాదం లేకపోతే ఒక భావజాలం. ఆ భావజాలం ఎంత ప్రభావం చూపకపోతే ఆ భావజాలానికి చెందిన వాళ్ళు ఈ దేశ స్వాతంత్రానికి పోరాడినటువంటి గాంధీని చంపటానికి కూడా వెనకాడరు. ఆ భావజాలంలో ఎంత విషయం నేర్పించకపోతే ఒక టీచరు వీడు ముస్లిం కదా, వీడికి కొడితే ఇంకా ఏడుపు రాలేదు, ఇంకా గట్టికి కొట్టు అని అంటుంది. ఆ భావజాలంలో మైనారిటీల పట్ల అంటే హైందవేతరుల పట్ల ఉన్న ఏవగింపు, హైందవేతరుల పట్ల ఉన్నటువంటి అసహ్య భావం, హేయ భావం ఎంతుంది అని అంటే, మనిషిని కూర్చోపెట్టి మనిషి మీద దాన్ని ఏమంటారు, మూత్రం పోసి నా మూత్రం తాకింది కాబట్టి నువ్వు శుద్ధుడివయ్యావు అని చెప్పేంత నీచమైన స్థితికి, ఒక మనిషిని మనిషిగా చూడలేని స్థితికి వెళ్ళింది అని అంటే ఆ భావజాలమే ఉగ్రవాదానికి కారణమవుతుంది, కానీ ఇంకేదో కాదు అన్నది నా అభిప్రాయం. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా అతివాదం దగ్గర ఆగింది అన్నది బహుశా ఒకవేళ ఒక రకంగా కరెక్ట్ అయినప్పటికీ ఆ అతివాదం ఉగ్రవాదంగా మారటానికి కొన్ని సెకండ్లు చాలు అని అంటున్నాను. ఎస్ అన్న, నేను ఇంకో కోణాన్ని మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. అతివాదము ఉగ్రవాదము పక్కపక్కనే ఉంటుంది అనేది మీరు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. అయితే కొంతమంది మైనారిటీల పోకడలు, ముఖ్యంగా క్రైస్తవులు ముస్లింల పోకడలు ఈ అతివాదాన్ని ఉగ్రవాదంగా మారుస్తున్నాయి, లేదా అతివాదం ఉగ్రవాదంగా మారుతున్నందుకు చాలా కారణాల్లో
క్రైస్తవుల పాత్ర, ముస్లింల పాత్ర కూడా ఉంది. వీరి పోకడలు కూడా వారిని అలా తయారు చేస్తున్నాయి అంటే మీరేం చెప్తారు? నేను ఏకీపిస్తాను. ఎందుకు ఏకీపిస్తానంటే ఒక రకంగా ఆ, వారికి ఏదైతే కావాలో, వారు ఏదైతే ముగ్గు గీశారో, ఈ ముగ్గులో కూర్చుంటే వీళ్ళను ఇరికించడం, వీళ్ళను పోలరైజ్ చేయటం ఈజీ అని ఏదైతే ఏ ముగ్గు అయితే హిందుత్వవాదులు గీశారో అందులోకి వెళ్ళి కొందరు కూర్చున్నారు. ఆ ముగ్గుకు అనుగుణంగానే వాళ్ళు కూడా ప్రవర్తించారు. సో అది వాళ్ళకు ఇంకొంచెం బలం ఇస్తుంది. అది నిజమే. కానీ ఒకవైపు అంగీకరిస్తూనే ఇంకొక వైపు నా అభిప్రాయం చెప్తాను. నా అభిప్రాయం ఏంటంటే, మీరు సాధు జంతువుల్లాగా ఏ పని చేయకుండా, ఏ స్పందన లేకుండా ఇంట్లో మడికట్టు కూర్చొని కేవలము మీ 4 గోడల మధ్య ఉన్నా కానీ వాళ్ళ భావజాలం ఏం చెప్తుంది అని అంటే, వాడు నీకు శత్రువు అని చెప్తుంది. వాడు ఈ దేశానికి పట్టిన చీడ పురుగు అని చెప్తుంది. మైనారిటీని ఈ దేశంలో సెకండ్ క్లాస్ సిటిజన్ చెయ్యి అని చెప్తుంది. దానికోసం వాడిని అదిమేస్తావా, గదిమేస్తావా, చంపేస్తావా, ఏదో ఒకటి చెయ్యి అని చెప్తుంది. సో ఇప్పుడున్నటువంటి ఈ మెజారిటేరియన్, అథారిటేరియన్ లేదా ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా వాటి వెనుక పనిచేస్తున్న భావజాలం ఎలాంటిది అని ముందు అర్థం చేసుకోవాలి. ఆ భావజాలమే వారి పాలసీస్ను నిలబెట్టడం, పడగొట్టడం చేస్తుంది. ఇప్పుడు మన మీద రాజ్యం వెళ్తున్న భావజాలం మాత్రం హిందుత్వ భావజాలం. ఈ భావజాలం మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా, చేసినా చేయకపోయినా, చర్చి కట్టినా కట్టకపోయినా, బాప్తిసం ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రతిసారి ప్రతి చోట ఏదో ఒక విధంగా మైనారిటీలను టార్గెట్ చేసే పనిచేస్తుంది. వాళ్ళని హింసించటానికి కోసమే. వీరు లేకపోతే వారికి ఓటు పడదు. వీరే బూచి, వీరిని చూపిస్తేనే వారు బ్రతుకుంటారు. సో అది స్ట్రాటజీలో భాగమే తప్ప మన వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళు చేశారు అన్నది పూర్తి నిజం కాకపోవచ్చు. తప్పకుండా అందులో కొంచెం నిజం ఉంది. ఒక వరల్డ్ వేవ్లో ఒక కోణాన్ని ఆవిష్కరిద్దామన్న ఏంటి అంటే ఫ్యాసిజం అన్నారు మీరు. మనకి నరేంద్ర మోడీ ఫ్యాసిస్ట్గా కనపడుతున్నాడు, లేదా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వము మనకి డెమోక్రటిక్గా కనపడట్లేదు, లేదా ఫ్యాసిజంగా కనిపిస్తూ ఉంది ఇదంతా. అయితే ముస్లింలకి అమెరికాలో రాజ్యం చేస్తున్న ప్రెసిడెంట్లు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మనకెందుకు ఆ ప్రభుత్వాలు ఫ్యాసిస్టులుగా, లేదా ఆ నాయకులు ఫ్యాసిస్ట్స్గా లేదా ఫ్యాసిజంగా ఎందుకు కనపట్లేదు? ఇండియాలో బీజేపీ రూల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎందుకు ఫ్యాసిజం గురించి చర్చ చేస్తున్నాం? రైట్. సో ఇప్పుడు మీరు అంటున్న మనం ఎవరు అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు మీరు అంటున్న మనం అందరూ భారతీయులా, లేకపోతే ఆ అందరు భారతీయుల్లో భారతీయ జనతా పార్టీని ఒప్పుకోని వారా, లేకపోతే మీరు అంటున్నది క్రైస్తవుల గురించా? కేవలం క్రైస్తవుల గురించి అయితే క్రైస్తవులకు యూరోప్లో ఉన్న అనేక దేశాలు ఫాసిస్ట్ దేశాలలాగానే కనిపిస్తుంది. సిరియాని వెళ్తున్నటువంటి ఎర్దోవాన్ అనే ఆయన ఫాసిస్ట్గానే కనిపిస్తున్నాడు. క్రైస్తవులకు మొన్నటిదాకా ఇరాన్ సిరియాలను ఏరిన వాళ్ళను ఫాసిస్టులుగానే చూశారు. ఫాసిస్టుల కంటే ఇంకెక్కువగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని క్రైస్తవుల అభిప్రాయం. అంత మాత్రమే కాదు, అమెరికా దేశంలో మొన్నటిదాకా వెళ్ళిన ట్రంప్ గారిని కూడా అలాగే చూశారు. ఇప్పుడున్నటువంటి బైడెన్ గారిని కూడా అలాగే చూస్తారేమో. సో క్రైస్తవ భావజాలంలో ఏ దేశం మనవాడు కాదా, మనకు దగ్గరదా మనకు దూరందా అన్న భావన కంటే కూడా మనుషులకు స్వాతంత్రం ఎలా ఉంది, మనుషులకు హక్కులు ఎలా ఉన్నాయి, మనుషులకు వనరులు ఎలా పంచిపెడుతున్నారు, మనుషులకు గౌరవం ఎలా దక్కుతుంది, మనుషులకు హెల్త్ ఆరోగ్యం ఎలా దక్కుతుంది, అన్నిటిని మించి మనిషికి న్యాయం దొరుకుతుందా, లేకపోతే న్యాయం దొరకనటువంటి సమాజాలుగా అవి మారిపోతున్నాయా, వీటిని చూస్తారు క్రైస్తవ సమాజం. చూసి దాన్ని బట్టి అది ఏ కోవకు చెందిన ప్రభుత్వం అన్నది బేరీజు వేస్తారు. ప్రస్తుతానికైతే భారతదేశంలో మాత్రం ఆ సమస్య చాలా స్పష్టంగా కనిపిస్తాం.
కాబట్టి దీన్ని ఫాసిస్ట్ సమాజం అనడంలో ఫాసిస్ట్ ప్రభుత్వం అనడంలో పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు అనేది నాకు. ఓకే అన్న. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి మీ సాక్షి అపాలజెటిక్స్ దగ్గరికి వస్తాను. ఆ, చాలా అద్భుతంగా పనిచేశారు, చాలా రిగరస్గా పనిచేశారు, ఆ, చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు అందరూ కలిసికట్టుగా. అవుట్ ఆఫ్ ది బ్లూ సడన్గా వన్ బ్లూ మూన్ డే కోవిడ్ టైంలో ఏదో ఒక ఇష్యూ జరిగింది. సడన్గా ఒక స్ప్లిట్ కనపడింది. అప్పటి వరకు కలిసి మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి మేమందరం వ్యక్తిగతంగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, మిమ్మల్ని అందరినీ చూస్తూ బాగా నేర్చుకున్నాం. సడన్గా ఒక స్ప్లిట్ వచ్చింది. ఏంటి ఆ స్ప్లిట్కి కారణం? సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్లో ఇంతకు ముందు నుంచి ఎవరమైతే కలిసి పనిచేస్తున్నామో ఈ రోజుకు అందరం కలిసి పనిచేస్తున్నాం. అయితే మాకు అంటే మన విదిన్ ఈ నెట్వర్క్లో ఉన్న ఒక యునీక్ చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, మేము ఇంటర్ డినామినేషనల్, క్రాస్ డినామినేషనల్, క్రాస్ కల్చరల్, అలాగే క్రాస్ నేషనల్. అంటే డినామినేషన్ అని, సంస్కృతి అని, భాష అని ఏ భేదాలు లేకపోతే కలుపుకుపోయే రకంగా వెళ్ళాం. సో ఇప్పటికీ అలాగే వెళ్తున్నాం. స్ప్లిట్ కనిపించింది అని అంటే నా ఉద్దేశంలో కోవిడ్ సమయంలో వచ్చిన కొన్ని దాన్ని ఏమంటారు, ప్రధానమైన డాక్ట్రినల్ ఇష్యూస్, బోధకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ఏవైతే ముందు నుంచి వాటిని మన సంఘాల్లో మాట్లాడుకుందాం అని అనుకున్నామో అవి మెల్లమెల్లగా కోవిడ్ వచ్చినప్పుడు జూమ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఎక్కువయ్యాయి కాబట్టి మా సహోదరుల్లో కొందరు మాట్లాడిన మాటలకు అది సాక్షి అపాలజెటిక్స్ మొత్తం ఇదే ఆలోచన కలిగి ఉందా అని అడిగినప్పుడు అలా ఏం లేదు, వ్యక్తిగత ఆలోచనలే అవి, నా వ్యక్తిగత ఆలోచనలు నావి, అలాగే మిగిలిన మిత్రుల వ్యక్తిగత ఆలోచనలు వారివి అని చెప్పే క్రమంలో కొద్దిగా డిస్టెన్స్ వచ్చినట్లు బయట కనిపించిండొచ్చు. అందులో ఇబ్బంది ఏమి లేదు, కనిపించిండొచ్చు. కానీ ఈ రోజుకు కూడా క్రైస్తవ భావజాలానికి సంబంధించినంత వరకు ఏ డిస్ప్యూటు లేదు, ఏ విభజన లేదు, అందరం కలిసికట్టుగానే పనిచేస్తాం. బాగుందన్న. మీరు ఇందాక ఒక మాట అన్నారు, తర్కం ద్వారా ప్రశ్నకి ప్రతి ప్రశ్న వేస్తూ మాట్లాడుకుంటూ అవతల వ్యక్తిని ప్రేమతో గెలుచుకోవాలి అనేది మీ మాట. అయితే క్యాల్వినిస్ట్ అనే ఒక విషయాన్ని బిబు గారు ఎత్తుకున్నప్పుడు ప్రవీణ్ గారు చాలా అగ్రెసివ్గా పోయారు అనేది అదొక ఆరోపణ. రెండో విషయము ఏంటి అంటే, మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మరి ప్రవీణ్ గారు వ్యతిరేకులు అంటే మీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అందరినీ అందులో యాడ్ చేసుకొని బిబు గారిని వ్యక్తిగతంగా తిట్టించారు అనేది ఒక ఆరోపణ ఉంది. దీని మీద మీ స్పందన ఏంటన్నా? బిబ్బు గారు నాకు దాదాపు 2011, 2012 నుంచి తెలుసు. ఒకవేళ మీ దగ్గర ఆ వాట్సాప్ గ్రూపుకు సంబంధించిన ఆధారం ఏదైనా ఉంటే, నేను లేకపోతే ఆ గ్రూప్లో ఉన్నవారు తిట్టినట్లు ఏదైనా ఆధారం ఉంటే, దానికి కారణం నేను అన్న ఆధారం మీ దగ్గర ఏదైనా ఉంటే తప్పకుండా చూపించండి, నేను దాని గురించి స్పందిస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. అయితే క్యాల్వినిజం అనేటటువంటి ఒక భావజాలం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. తీవ్రంగా బైబిల్కు అది వ్యతిరేకం అని నమ్ముతాను. అది బైబిల్ దేవుడిని ఒక క్రూరమైన దేవుడిగా చూపిస్తుంది అని నేను నమ్ముతాను, మనస్ఫూర్తిగా నమ్ముతాను. అలా కాదు, ఇదే సరైనటువంటి ఆలోచన అని మా సహోదరుడు బిబ్బు నమ్ముతారు. ఆ పర్టికులర్ విషయంలో వారికి నాకు వ్యక్తిగతంగా, వారు వ్యక్తిగతంగా ఒకవేళ నా పేరు తీసి ఏదైనా మాట్లాడిండొచ్చు, కానీ నేనెప్పుడు ఆయన పేరు తీసి వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నా వీడియోస్ అన్నీ కూడా ఆన్లైన్ ఉన్నాయి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఒకవేళ నాతో అసోసియేట్ అయిన వాళ్ళల్లో ఎవరైనా వ్యక్తిగతంగా బిబ్బు గారిని టార్గెట్ చేసి ఉంటే
నేను ఫోన్ చేసి వ్యక్తిగతంగా దయచేసి ఎప్పుడు మాట్లాడొద్దు అని చెప్పిన రోజులే ఉన్నాయి తప్ప నేను ఎప్పుడు విభు గారిని కానీ, విభు గారినే కాదు ఎవరినైనా సరే వ్యక్తిగతంగా నేను ఏ రోజు టార్గెట్ చేయను. వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి అని ఉదాహరణకు కొంతమంది దైవజనులుగా ఉన్నవారు వాడి తల తీసుకొస్తే మీకు ఇంత ఇస్తాను అని కూడా ప్రకటించారు నా గురించి. నేను అలాంటి వారిని అలాంటి వారి పేరు తీసి కూడా ఏ రోజు నేను దూషించలేదు. అలాంటి వారి పేరు తీసి కూడా నేను వాళ్లకు హాని జరగాలని కోరుకోలేదు. అలాంటిది బిబు గారి గురించి ఎందుకు కోరుకుంటాను? కోరుకోను. కాబట్టి ఇది కేవలము ఒక గాసిప్ మాత్రమే. నా మనసులో ఎటువంటి పరిస్థితిలో బిబు గారి గురించి వ్యక్తిగతంగా ఏ ద్వేషం కానీ, లేకపోతే ఏవగింపు కానీ, లేకపోతే అసూయ కానీ ఇలాంటివి ఏవీ లేవు. కానీ ఆయన నమ్మిన భావజాలాన్ని మాత్రం నేను నమ్మను. దాన్ని నేను స్పష్టంగా వ్యతిరేకిస్తాను. ఇది నా స్టాండ్. ఎస్ అన్న, ఐడియాలజికల్ డిఫరెన్సెస్, డాక్ట్రినల్ డిఫరెన్స్